స్పీకర్ సార్, ఏదైతే గత ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వలన సహజంగా ఉండే రెవెన్యూ సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున గత పాలకుల 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడిందో మనం చూసాం సార్. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంత్రి గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలో కొంతమేరకు ఒక ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క ప్రశ్నలకి జవాబుని పరిశీలిస్తే అధికారులు ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారనేది ఈ అంకెల్లో స్పష్టంగా కనపడుతుంది సార్. ఈ 2,33,000 అర్జీల్లో కేవలం 1000 తప్పితే మిగతా అన్ని పరిష్కారమైనాయని చెప్పి చూపెట్టారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అధికారులు అర్జీని పరిష్కరించారు అని చెప్పేదానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వలన అర్జీదారుడితో మాట్లాడినా సరే పరిష్కారం అయినట్టుగా వాళ్ళు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. ఇది పూర్తిగా అధికారుల యొక్క ఆలోచనలో మార్పు రాకపోతే ఈ సమస్య ఎన్ని మార్గదర్శకాలు చేసినా కూడా సరిపోదు సార్. ఉదాహరణకి మా నియోజకవర్గంలో 839 సమస్యలని పరిష్కారం చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో ఇచ్చారు. కనీసం దాంట్లో 10% కూడా ఖచ్చితంగా పరిష్కారం కాలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే గౌరవ మంత్రి గారు దాదాపు మా నియోజకవర్గంలోని ఈనాం సెటిల్మెంట్ ల్యాండ్ 4 విలేజెస్లో దాదాపు 5,000 మంది రైతుల యొక్క భూములు 1/2 ఎకరం, 1/4 ఎకరం, 10 సెంట్లు, 20 సెంట్లు ఉండే రైతులు కనీసం ఆయన 50 సార్లు మాట్లాడి ఉంటారు అధికారులతో. కానీ 2 సంవత్సరాలుగా ఆ సమస్య పురోగతి పరిష్కారంలో ఎక్కడా కూడా పురోగతి కనిపించకపోవటం స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని బట్టి స్పీకర్ గారి ద్వారా నేను ఈ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీని మీద ఒక స్పష్టత, ఒక ఫిర్యాదుల పరిష్కారంలో కానీ లేకపోతే అర్జీల పరిష్కారంలో కానీ ఒక స్పష్టమైన విధానం కనుక ప్రవేశపెట్టకపోతే ఏదో ఒక సమాధానం ఇచ్చి అధికారులు తప్పించుకునే అవకాశం ఉంది. అనవసరంగా ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో వారు తరతరాలుగా వస్తున్న భూమి మీద హక్కును కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వానికి ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నరసింహారెడ్డి గారు. సార్ నమస్కారం అధ్యక్ష. అదేనండి, అందరూ మాట్లాడలేరు కదా, అందరూ వాళ్ళు ఇచ్చిన సూచనలు చేద్దాం ప్లీజ్ అండి. చౌదరి గారు సార్ ఎవరు మాట్లాడతారండి? మరి మాట్లాడండి సార్. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. కనిగిరి నియోజకవర్గంలో గతంలోనే 175 ఎకరాలు అసైన్ ల్యాండ్ని ప్రైవేట్ వ్యక్తులు పట్టాలు ఇచ్చేశారు అధ్యక్ష, అమ్మేశారు మామూలుగా ప్రైవేట్గా. దాని మీద గతంలో కూడా గ్రీవెన్స్ ఇచ్చాం, రెవెన్యూ సదస్సులో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారు అక్కడ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఏం చెప్తారంటే మా దగ్గర స్టాఫ్ లేరు, ఎంక్వైరీ చేయాలంటే సమయం పడుతుందని చెప్పి భరిస్తుంది అధ్యక్ష. అటువంటిది కాకుండా ప్రాపర్గా స్టాఫ్ని నియమించవలసిందిగా కోరుతూ, ఎందుకంటే మా వెనకబడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ ఎవరు రారు అధ్యక్ష. కాబట్టి అక్కడ సిబ్బంది తక్కువ ఉండడం చేత ఇంప్లిమెంటేషన్లో చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిషి గారు, మీరు మాట్లాడే ముందు ఒక సూచన అండి. ఇప్పుడు సభ్యుల తాలూకు ఆవేదన మీరు విన్నారు. ఇది ఒక్క నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కాదు, మొత్తం రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాలు కూడా ఈ సమస్య ఉంది. అంచేత షార్ట్ డిస్కషన్ కూడా కాదండి, షార్ట్ డిస్కషన్ పరిష్కారం అవుతాయి. నేను 83 నుంచి చూస్తున్నాను అన్నీ. నేనేమంటానంటే, నేను యాజ్ ఎ స్పీకర్గా మీకు డైరెక్షన్ ఇస్తాం అనుకుంటున్నాను. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మీరు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ సమావేశం పెట్టి దీని మీద సమస్య పరిష్కారం చేయండి. లేకపోతే ఇక్కడ మాట్లాడుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా సమావేశంలో ఉండేలా చూడండి, అప్పుడు సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. ఓకే అండి, నీకు వద్దులేండి ప్లీజ్. మినిస్టర్ గారు మాట్లాడు, అయిపోయింది, క్లోజ్ చేయండి ప్లీజ్. క్లోజ్ చెప్పాను, క్లియర్గా చెప్పింది అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మీకు జిల్లా రావదండి, జిల్లాలో ఆల్రెడీ ఉంది, పెట్టినప్పుడు మీరు రారు, ఇప్పుడు చెప్తారా అధ్యక్ష? మీకు తెలుసు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా
రెస్పాన్సిబిలిటీతో చాలా నిబద్ధతతో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ ఏదైతే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతా ఉందో ఈ రెవెన్యూ సమస్యలతో దాన్ని పరిష్కరించాలి, అన్నింటినీ కూడా మార్చి చూపించాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే అధ్యక్ష ఈ స్వాగతం ఎలా పలికారంటే రికార్డ్ ట్యాంపరింగ్ అవ్వచ్చు, ఫైల్స్ దగ్ధం అవ్వచ్చు, ఇవన్నీ చేసి చాలామంది అంటే దాంట్లో అధికారులు ఉండొచ్చు, గత రాజకీయ పరిపాలకులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు అధ్యక్ష. అలా స్వాగతం పలికినటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈ రోజు దాకా మనకి రాష్ట్రంలో పీజీఆర్ఎస్ ద్వారా అయితే గవర్నమెంట్ గ్రీవెన్స్ తీసుకుంటా ఉంటుందో అధ్యక్ష 14,42,210 ఫిర్యాదు వచ్చాయి అధ్యక్ష. దాంట్లో 8,89,715 కేవలం రెవెన్యూ శాతం, అంటే 61% రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు బుచ్చ చౌదరి గారు, నరేంద్ర కుమార్ గారు, నారాయణ రెడ్డి గారు, మన ఏలూరు సాంబశివరావు, ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు అధ్యక్ష. చాలా మటుకి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు అధ్యక్ష. దాంట్లో చాలా మటుకు సత్వరంగా మేము పరిష్కరించాము అధ్యక్ష. ఎందుకంటే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రికార్డ్ ట్యాంపరింగ్ అయితే ఎవరైతే చేశారో మాకు తెలిసిన వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా వ్యక్తిగతంగా ఏమైనా పర్సనల్గా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాల్వ్ చేస్తాం అధ్యక్ష. మరి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర కుమార్ గారు చెప్పారో అధ్యక్ష ఫ్రీ హోల్డ్ గురించి అధ్యక్ష మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానికి ఒక జియోఎం వేసాం అధ్యక్ష. ఈ ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు, ఇనాం అవ్వచ్చు, దాని మీద ఫైనాన్స్ మంత్రి గారితో పాటు అలాగే ఎంఐయుడి మంత్రి గారు నారాయణ గారితో పాటు ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, లా మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో పాటు జియోఎం వేసాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్లో కూడా అంటే అకార్డెన్స్ టు లా ఎలా జరిగినాయి, నాన్ అకార్డెన్స్ విత్ లా ఎలా జరిగింది అనేది లక్ష్యంతో కూడా అంటే డిఫరెన్షియేట్ చేసి అవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరించే దిశగా మేము వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటివి ఏమైనా ఉంటే కూడా వారు కూడా చెప్తే ఎక్కడన్నా అన్యాక్రాంతంగా పేదవాడికి తప్పు జరిగితే వాళ్ళకి న్యాయం చేద్దాం లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా దీని మీద మాకు మీటింగ్ పెడతా ఉన్నారు అధ్యక్ష. అలాగే తమరు చెప్పినట్టుగా మేము గతంలో కూడా అధ్యక్ష వర్క్షాప్స్ పెట్టాము అధ్యక్ష. గత సంవత్సరం కూడా మేము పెట్టాము అధ్యక్ష. ఇదే రెవెన్యూ సదస్సు కాకుండా రీసర్వే మీద సమస్యలు కూడా గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. దాంట్లో కూడా 2,74,000 మీకు ఫిర్యాదులు వచ్చాయి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా సోదరులు జాయింట్ ఎల్పిఎం గురించి చెప్పారు అధ్యక్ష. దానికి కూడా మేము ఆ రోజు నుంచి సమయం ఇచ్చే అధ్యక్ష. ఈ రోజు కూడా మేము అది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉచితంగా జాయింట్ ఎల్పిఎం చేసుకునే విధానం కూడా ఇచ్చాం అధ్యక్ష. గ్రామ సభలు పెడతా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్క అంటే రీసర్వేలో వాళ్ళు తెలిసే విధంగా టైం లైన్ పెంచాం అధ్యక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ టైం ఇచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా మనకు వచ్చేది మనకి బౌండరీ డిమార్కేషన్ అయితే ఎఫ్లైన్ పిటిషన్స్ ఉంటాయో అవి రీసర్వేను, అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ మీద ఇలాంటి మీద ఎక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అధికారులకు కూడా మేము అంటే కొన్ని అధికారాలు అటు ఇటు మార్చి కూడా అంటే ఎవరైతే జేసీల దగ్గర ఉన్నాయో కింద స్థాయి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు పరిష్కరించే విధంగా కూడా మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర కుమార్ గారు హౌసింగ్ సైట్స్ గురించి చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చిన తర్వాత దాని మీద మేము అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద పర్టికులర్గా ఎందుకంటే అది టోటల్గా స్టేట్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకంటే సర్వే చేస్తే అధ్యక్ష ఎవరికైతే అసైన్ చేశారో దాంట్లో 20% కూడా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ వారసులు కూడా లేరు కాబట్టి ఈ రోజు అది చేసే మెథడాలజీ కూడా అంటే క్యాబినెట్ తీసుకొచ్చి చేయాలి కాబట్టి దాని మెథడాలజీ కూడా మా అధికారులు దాని మీద అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అది కూడా త్వరగా పరిష్కరిస్తాం అధ్యక్ష. ఇట్లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు కొండబాబు గారు అడిగినట్టుగా మేము రీజనల్ కాన్ఫరెన్స్ గతంలో కూడా పెట్టాం. మళ్ళీ కూడా 21 ఫిబ్రవరి నుంచి కూడా వర్క్షాప్స్ పెడతా ఉన్నాం అధ్యక్ష. కలెక్టర్స్, జేసీసీ, ఆర్డీఓస్తో తప్పకుండా ఇవన్నీ కూడా దాంట్లో కూడా వర్క్షాప్స్లో కూడా మనకి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా షెడ్యూల్ అయినాయి అధ్యక్ష. తప్పకుండా మీరు చెప్పిన అన్ని కూడా ఒకటి తీసుకుని ఎందుకంటే అధ్యక్ష అలాగే స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు 7 సంవత్సరాలు చెప్పారు 800 దాంట్లో అంటే ఎందుకు అవ్వట్లేదు సమ్మార్ సబ్జుడీస్ వారే చెప్పారు కోర్టులో ఉన్నాయని చెప్పేసి. సో కోర్టులో ఉన్నాయని కానీ అన్నదమ్ములు తగాదాలు కానీ ఇవన్నీ గ్రామ పెద్దలుగా, ఊరి పెద్దలుగా లేదా ఎమ్మెల్యేగా తమరు కూడా ముందుకు వచ్చి